బీజేపీ సంస్థాగతంగా ఎదుర్కొంటున్న అంతర్గత సవాళ్లు సరే, మరి బయట నుంచి ఎదురవుతున్న సవాళ్ల మాటేంటి? సంస్థాగతంగా జరిగిన ఎన్నికల్లో ఆగమాగమై రచ్చ చేసుకుంటుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల మాటేంటి? స్థానిక సమరంలో పోరాటం చేస్తారా? స్థానికంగా నిలబడాలంటే అంతర్గత కలహాలను వదులుకొని లోకల్ క్యాడర్ను లీడర్లను చేస్తారా? వచ్చే ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టాలని కలలు కంటున్న కాషాయ పార్టీ నేతలు కనీసం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అయినా సత్తా చాటుకుంటారా? స్థానిక సంస్థల సమరంలో కమలనాథులు నిలబడతారా లేక తడబడతారా? లోకల్ ఎలక్షన్ ఫైట్ లో కమలం సఫలమవుతుందా విఫలమవుతుందా? లోకల్ క్యాడర్ను లీడర్లుగా మార్చుతారా? లీడర్లుగా మార్చితే తమ పదవులకి ఎసరు వస్తుందనుకుంటున్నారా? లేక ఎన్నికల్లో టికెట్లిచ్చి లీడర్లుగా నిలబెడతారా లేక వదిలేస్తారా? నిలబడడం తడబడడం అటుంచితే లోకల్ వార్లో ఎవరి పాత్ర ఎంత? ఎవరు బాధ్యత వహిస్తారు? ఎంపీలా, పార్టీ ఎమ్మెల్యేలా? సొంత పార్టీలో సంస్థాగతంగా సవాళ్లను ఎదుర్కోలేని కమలం పార్టీ స్థానిక సమరంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోగలదా? ఇవే ఇప్పుడు క్యాడర్ నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు. లోకల్ క్యాడర్ 8 మంది ఎంపీలను, 8 మంది ఎమ్మెల్యేలను, 3 ఎమ్మెల్సీలను నిలబెట్టారు. మరి అందరూ కలిసి లోకల్ క్యాడర్ను నిలబెడతారా, పడగొడతారా అన్నది బీజేపీలో హాట్ గా కొనసాగుతున్న చర్చ. తెలంగాణ వ్యాప్తంగా ఊరువాడల్లో బతుకమ్మ, దసరా సంబరాలు జోష్గా సాగుతున్నాయి. మరోవైపు అదే ఊరువాడల్లో ఎన్నికల వార్కు రాజకీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. రిజర్వేషన్లపై కొంత లీగల్ గా సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ఆశావాహుల హడావిడితో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దసరా సంబరాల్లా కనిపిస్తున్నాయి. కానీ కాషాయ పార్టీలో మాత్రం ఎలాంటి చడీ చప్పుడు కనిపించడం లేదని టాక్ వినిపిస్తుందట. అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ స్థానాలు 8+8 గెలిచారు. ఓకే, కానీ ఇక లోకల్ క్యాడర్ తో మాకేంటి పని అన్నట్లుగా నాయకత్వం వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తున్నాయట. ఎమ్మెల్యే, ఎంపీలుగా లీడర్లు గెలిచారు. కానీ ఊరువాడల్లో క్యాడర్ను లీడర్లుగా మార్చే ఈ స్థానిక ఎన్నికలపై కాషాయ పార్టీ దృష్టి పెట్టకపోవడంపై క్షేత్రస్థాయి నేతల్లో అసంతృప్తి పెరుగుతుందట. పార్టీలో అంతర్గత సవాళ్లతో నేతలు సతమతమవుతుంటే రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ రాజేసిన చిచ్చు ఇంకా చల్లారలేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు పార్టీలో తగిన ప్రయారిటీ దక్కడం లేదని పూనకం వచ్చినట్లు రగిలిపోతున్నారని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సంస్థాగతంగా ఎదురవుతున్న సవాళ్లను చక్కదిద్దుకోలేని కాషాయ పార్టీ స్థానిక వార్లో సవాళ్లను ఏ విధంగా ఎదుర్కొంటుందని సందేహాలు ఆ పార్టీ క్యాడర్లో వినిపిస్తున్నాయట. అంతేకాదు, నేతలే ఎవరికి వారు జుట్లు పీక్కుంటుంటే లోకల్ క్యాడర్ను లీడర్లుగా మార్చి ఎన్నికల్లో టికెట్లిచ్చి గెలిపిస్తారా అనే అనుమానాలు సైతం వినిపిస్తున్నాయట. రాష్ట్ర బీజేపీలో నేతల మధ్య ఇంత తతంగం నడుస్తున్న నేపథ్యంలో స్థానిక సమరంలో రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారనే దానిపై చర్చ సాగుతుందట. నేతల పంచాయతీలను తెంచలేక, రగులుతున్న మంటలను చల్లార్చలేక, నేతలను సమన్వయం చేయలేక, ముఖ్యంగా కొత్త పాత రగడను సద్దుమణిగించలేక పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్రానికి రావడమే మానేశారట. రాష్ట్ర పార్టీ నేతల వ్యవహారాలను పూర్తిగా వదిలేసినట్టుగా చర్చ జరుగుతుందట. నేతలే కాదు, రాష్ట్ర ఇన్ఛార్జీల పంచాయతీ కూడా రచ్చరేపుతుందట. ఇంత వ్యవహారం నడుస్తున్నప్పటికీ స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ రాష్ట్ర నాయకత్వం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో, ఇటు పార్టీ వర్గాల్లో సాగుతుందట. 8 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ వారి పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎంపీలకు, పార్టీ నేతలకు మధ్య నీళ్లు జల్లిన మంటలు బగ్గుమంటున్నాయట. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికి వారి యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. జిల్లాలో నేతల మధ్య ఫైటింగ్లపై స్వయంగా తన వర్గీయులతో అధ్యక్షుడు రామచంద్రరావే అసహనం వ్యక్తం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. అంతేకాదు, తమ లోక్సభ నియోజకవర్గాలకు మొత్తం ఎవరి పెత్తనం లేకుండా పూర్తిస్థాయి బాధ్యతలు తమకు ఇస్తేనే ఎన్నికల రణరంగంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామని ఎంపీలు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుల నిర్ణయాలే ఫైనల్ అంటే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఏం చేయలేమని, అవసరమైతే తమల్ని వదిలేసి మీ పని మీరు చూసుకోండని ఎంపీలంతా కరాఖండిగా చెప్పేస్తున్నారట. దీంతో పార్టీ జిల్లా అధ్యక్షులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మధ్య క్యాడర్ నలిగిపోతుందట. ఇప్పటికే మెజార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షుల మధ్య పంచాయతీలు పీక్ స్టేజ్ లో ఉన్నాయి. అంతేకాదు, కొంతమంది ఎంపీలు జనరల్ సెక్రటరీలపై దుమ్మెత్తిపోసిన సందర్భాలున్నాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వారైతే ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చి నిరసన తెలిపి దేశవ్యాప్తంగా ఆ పార్టీలో సంచలనం సృష్టించారు.
ఇట్లాంటి పంచాయతీలతో పూనకం వచ్చినట్లు ఊగిపోతున్న నేతలు స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను నాయకులుగా తయారు చేసి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటారా అన్న సందిగ్ధత ఆ పార్టీలో నెలకొంది. అంతేకాదు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈ స్థానిక ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రామాణికంగా ఉన్న నేపథ్యంలో కమలం పార్టీ ప్రణాళికలు, పాచికలు ఏ మేరకు సక్సెస్ అవుతాయన్న దానిపై ఆ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ ఎన్నికలపై కమలం పార్టీ ఎలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహించడంలో, విధి విధానాలు రూపొందించడంలో, స్థానికంగా నేతలను సన్నద్ధం చేయడంలో మిగతా పార్టీల కంటే పూర్తిగా వెనుకబడిందని టాక్ నడుస్తోంది. గతంలో లోకల్ బాడీ ఎన్నికల కోసం కమిటీలు వేస్తామని చెప్పిన నాయకత్వం ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయడం లేదు. అంతేకాదు 32 జిల్లా పరిషత్లలో కనీసం డబుల్ డిజిట్ సాధిస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగగలమని కాషాయ పార్టీ నేతలు అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం లాంటి ఉమ్మడి జిల్లాలో పార్టీకి కనీసం బలమైన క్యాడర్ లేదు. మహబూబ్ నగర్, మెదక్ లాంటి జిల్లాలో ఎంపీలు తప్ప క్యాడర్ అంతంత మాత్రమే అని తెలిసినా ఆ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం నాయకత్వం ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేయడం లేదనే టాక్ ఉంది. కేవలం లోకల్ బాడీ ఎన్నికల్లో తమ సత్తా చాటుకుంటామని పార్టీ నేతలు ప్రదర్శిస్తున్న మేకపోతు గాంభీర్యం ఎన్నికల్లో పార్టీని నిలబెడుతుందా లేదా అన్నది అటుంచితే ఈ స్థానిక ఎన్నికలు నూతన అధ్యక్షులు రామచంద్రరావుకు అతిపెద్ద సవాలే అంటున్నారు.